వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎవరు చేసుకుంటున్నారు? నన్ను చేసుకుంటా అని చెప్పి నాకు దగ్గర తర్వాత నన్ను అదో ఇదో చెప్పి నన్ను బలవంతం చేసిండు. నేను కూడా చేసుకోవడానికి ఇష్టమే కమిట్ అయినా. తర్వాత ఇట్లా కొన్ని రోజులు నడిచిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. అది పెళ్ళికి ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నన్ను తీపిచ్చిండు. తర్వాత ఏంది ఇట్లా మరి ఎప్పుడు చేసుకున్నా ఏందని అడిగేసరికి తను నన్ను వాళ్ళతోటి ఇట్లా నాకు ఫోన్లు చేసిన మెసేజ్ చేసిన నన్ను ఇస్తే నేను చంపిస్తా అని చెప్పేసి మా నాన్నకి ఇట్లా బెదిరించి ఇట్లా పంపించింది ఒకళ్ళ ద్వారా. దాంతో నేను భయపడి అసలు ఏంది, అసలు విడాకులు అయినా లేదా, అసలు తన వైపు ఎందుకు విడాకులు ఇచ్చింది, ఎక్కడుంది ఏందని కనుక్కోవడానికి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ హాస్పిటల్లో చేస్తుందని చెప్పేసి ఇట్లా తెలిసింది. తన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా అసలు ఏం జరిగింది ఏందని నేను అడిగితే తనని ఎంత టార్చర్ చేసిందో, తను ఎన్నో ఇబ్బందులు పెట్టిందో, తను ఎంత బాధకు గురైందో తెలుసుకోవడానికి చెప్పింది నాకు. ఇట్లా తర్వాత ఇద్దరు అనుకున్నాము, విడాకులు అయినాయి అని చెప్పిండు. తనేమో విడాకులు కాలేదు, నా పిల్లల కోసమే నేను మా పిల్లల కోసం నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను ఆమె ఏడవటం మొదలు పెట్టింది. తర్వాత నల్గొండ ఇల్లులో ఇట్లా పిటిషన్ ఇచ్చిన తర్వాత ఇది జరిగింది. పిల్లలు కూడా 1 స్టోన్ కేసు ఇట్లా పెట్టించారు, దరఖాస్తు పెట్టించి అక్కడ కూడా నేను చదివే అవకాశం లేదు, అడుగు సంతకాలు పెట్టించిర్రు, సిఐ గారితో మాట్లాడించిర్రు. అందులో టెస్టింగ్ అనే ప్రస్తావన వచ్చింది. ఆ టెస్టింగ్ ఏందో ఏమో నాకు తెలియదు, కానీ కేసు చేసే అని దినేష్ అది ఈ నాగరాజ్ భార్య వల్ల బామర్ది ఫోర్స్ చేస్తుండు. సారేమో సిఐ గారు ఆ అమ్మాయి మేజరు, ఆ అమ్మాయి చెప్తేనే చేస్తావా అని అనేసి ఆపిర్రు. నన్ను అంగీకారం నాకే ఇచ్చిర్రు. నేను సార్ 2 days తర్వాత వస్తాను నేను వెళ్ళొచ్చిన దగ్గర నుంచి దినేష్ తన సంబంధించిన వాళ్ళందరితోటి నా కాల్స్ చెప్పటం, వస్తున్నావా లేదా, నువ్వు ఇట్లా చేసినావు, కేసు పెట్టినావు, సార్ ఫోన్ చేస్తుండు, నేను ఇట్లా నన్ను బెదిరింపు నానా రకాల బెదిరింపులతో నేను ఇట్లా వేధిస్తున్నట్టంతో సరే నేను వస్తా అని వాళ్ళతో చెప్పిన. సోమవారం 17వ తారీఖు ఉదయం 7:30 టైంలోనే నాకు కారు ఆగింది. చర్చి కాడ రమ్మని కాల్ చేస్తే తీసుకెళ్ళిరు. అక్కడ కేసు చేయటానికి అని అది మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాపిచ్చి నా దగ్గరికి వచ్చి సంతకం పెట్టించుకొని తీసుకెళ్ళి అక్కడ చేసిర్రు. తర్వాత నన్ను మరి నల్గొండ తీసుకెళ్ళాలనుకున్నారు. ఈలోపు మా నాన్న వచ్చి వాళ్ళకి మనకి మంచి సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళని మనం ఇట్లా బదనా చేయడం పద్ధతి కాదు అని నాకు నచ్చజెప్పి మా నాన్న చెప్పడంతో నేను నా ఇష్టపూర్వకంగా నేను కేసు వాపసు తీసుకున్నా. నేను అది కేసు వాపసు అయింది, అంతా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఆ కేసు ఎందుకు ఫైల్ చేసిరో తెలియదు. మేము 6:30, 7 ఆ టైంలోనే కేసు వాపసు తీసుకొని మేము బయలుదేరినాం. ఆ కేసు మాత్రం 11 ఆ టైంలో కేసు ఫైల్ అయినట్టుగా మాకు మెసేజ్ వచ్చి తెలిసింది. మరి ఈ కేసు విషయంలో నాకు నాగరాజుకి ఏ సంబంధం లేదు. నన్ను అనవసరంగా ఇందులో ఇరికించి నన్ను ఇట్లా బదనాలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు, నానా రకాల పేర్లతో ఇట్లా చేస్తున్నారు. బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి నాకు, మీ వాయిస్ ఇట్లా పెట్టాలనుకుంటున్నాం ఇట్లా వస్తున్నాయి అంటూ నన్ను రకరకాల ఫోన్లతో ఇట్లా చేస్తూ నన్ను బెదిరిస్తున్నారు. నాకు ప్రాణహాని ఉందని భయపడి నేను మఠంపల్లిలో కూడా నేను వాళ్ళ దినేష్ అనే వ్యక్తి మీద ఇంకొంతమంది అనుచరుల మీద నేను కేసు పెట్టినా. నాకు న్యాయం చేయండి. ఈ విషయం నేను ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వచ్చి చెప్పుకోగలుగుతా, నాకు తగిన న్యాయం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.